కూర్చున్న మనం భస్మైపోతాము. మళ్ళా నీళ్ళలోనే దించుతాం పదండి అని నీళ్ళలోకి తీసుకుపోతూ ఉంటే ఆయన మాట్లాడుతున్నాడు, అరే మీరు ఎందుకు నన్ను పట్టుకున్నారా అన్నాడు. చేప కావచ్చును అని పట్టుకున్నాము. అయితే మీకు చేపలు అమ్మితే ఎంత వస్తుంది? మాకు చేపలు అమ్మితే రోజుకు 100 రూపాయలు 200 వస్తాయి. ఆనాటి కాలం గడిచిపోతుంది. ఈనాడు మీరు నన్ను చేపగా భావించి వదిలేసి తీసినారు కాబట్టి నన్ను మీరు ఎవరికైనా అమ్ముకొని మీరు హాయిగా జీవనం సాగించండి అన్నాడు. చేపలంటే ఉంటారు కానీ అస్థిపంజరాలు ఎవరైనా కొంటారు. అస్థిపంజరాన్ని కనుక ఒకవేళ బళ్ళల్లో పెడితే బడికెళ్ళిన విద్యార్థులు వస్తారు. అస్థిపంజరాలు చూపెడుతూ ఇది చెయ్యి, ఇది కాళ్ళు, ఇది వేళ్ళు అని చూపెడుతుంటారు. అది బొమ్మలు ఉంటాయి, ఫోటోలు మాత్రమే ఉంటాయి. కానీ నిజమైన అస్థిపంజరాన్ని తీసుకువస్తే అందుకని ఎవరు మనరు. కాకపోతే ఈయన ఒకవేళ అన్న మాటలను మనం చేయకపోతే ఆయన మనం శపిస్తాడు. అందుకని ఏం చేసినారు, ఆ రాజ్యాన్ని పరిపాలించే మహారాజు దగ్గరికి ఈ శరీరాన్ని తీసుకుని వెళ్ళారు. ఒరే మీరంతా ఇటు వచ్చినారా, జాలు రారా, అయ్యా ఇవాళ మేము చేప పవిత్రాభ్యో నమో నమః. లక్ష్మీ మీద వేసి నమస్కారం సమర్పయామి. ఇప్పుడు నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని 28 సార్లు శ్రీ సురభ్యై నమః అనే మంత్రాన్ని జపం చేయండి. ఒకసారి నేను చెప్తాను, మీరంతా కూడా 28 సార్లు జపం చేయండి. శ్రీ సురభ్యై నమః జపం.